హాయ్ అందరికీ. మనం 2 డేస్ నుంచి బాగా వైరల్ అవుతుంది ఏంటంటే, ఈ అఘోరీ గురించి బాగా వైరల్ అవుతుంది. సో, అఘోరీస్ మ్యారేజ్ చేసుకుంటారా? లేదా? వాళ్ళ లైఫ్ ఎట్లా ఉంటది? ఏంటి? అనేది మనం మామూలుగా కొంతమందికి ఆల్రెడీ ఐడియా ఉంటది అఘోరాల గురించి. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటది? ఏంటని. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన కొత్త అఘోరా ఏంటంటే, చాలా సార్లు మనం టీవీలో చూసుంటాం. పలానా చోట్ల ఏదో సనాతన ధర్మం గురించి పోరాటం చేస్తున్నట్లుగాను, లేదా ఎవరెవరో కొంతమంది స్థానికుల్ని కొట్టినట్టుగాను, ప కారు మీద తిరుగుతూ ఇలా తను సెల్ఫ్ వీడియోస్ చేసుకోవడం గానీ, ఇట్లా చేయడం జరిగింది. మనం ఆల్రెడీ న్యూస్ ఛానెల్‌లో గట్లా కూడా చూసాం. కాకపోతే ఏంటంటే, ఈ సనాతన ధర్మం అనేదేంటంటే, మన హిందూ ధర్మంలో ఆహ్, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మామూలుగా సనాతన ధర్మం అనగానే ఏంటి, మన సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయి, మన హిందూ సాంప్రదాయం ఎట్లా పూర్వకాలం మన పెద్దలు ఎట్లా మనల్ని ఇవన్నీ నేర్పించారు, ఇవన్నీ తెలుసుకున్నారు, ధర్మాన్ని కాపాడడం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి కొంతమంది పండితుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే భగవద్గీత ఉంది. భగవద్గీత అనేది ఒక మనిషి యొక్క జీవితం మొత్తం కూడా భగవద్గీతలో ఉంటదంటారు. అంటే మనిషి పుట్టిన కాడి నుంచి చనిపోయిన దాకా కూడా భగవద్గీతలో అంటే వాడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకున్న ఎన్నైతే మన సమస్యలన్నిటిని ఫేస్ చేస్తాం. అన్నిటికి కూడా ఆన్సర్స్ అన్నిటికి సమాధానం అంతా కూడా మనకి ఈ భగవద్గీతలో దొరుకుద్దని చెప్తారు. సో, దాన్ని మనం పవిత్ర గ్రంథంగా భావించి మన మతానికి సంబంధించి, మన హిందూ మతతత్వానికి కూడా సంబంధించి ఆ గ్రంథాన్ని మనం బాగా నమ్ముతూ ఉంటాం. అయితే ఈ అఘోరా ఏంటంటే ఇవేమీ లేకుండా జస్ట్ ఏంటంటే మామూలుగా అంతకుముందు శ్రీనివాస్ ఉండగా ఉంటే ఇప్పుడు అఘోరీగా మారిపోయి ఏదో సరింగా అంటే వస్తాయి కదా కొన్ని కొన్ని అఘోరాలు ఎట్లా ఉండాలి ఏంటని వాళ్ళకి భిన్నంగా ఈ అఘోరి ఉండడం అనేది జరిగింది. అయితే ఈ రీసెంట్‌గా అయితే మ్యారేజ్ చేసుకున్నట్టుగాను, కాపోతే మ్యారేజ్ చేసుకునేంతగా అంటే వాళ్ళకేదో సెక్స్ మార్పిడి చేయించుకున్నట్టుగా తెలిసింది. అంటే అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ట్రాన్స్‌జెండర్‌గా కూడా యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పేసి ట్రాన్స్‌జెండర్ సంఘాలైతే ఏమైతే ఉన్నాయో వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడారు. మేము మా కమ్యూనిటీలో అతన్ని కలుపుకోలేము అని చెప్పేసి దయచేసి మాకు దీన్ని నెగెటివ్‌గా ఇంపాక్ట్ చేయవద్దు అని చెప్పేసి దాని గురించి డిస్కషన్ అనేది మనం న్యూస్ ఛానెల్‌లో గట్టా డిబేట్ అయ్యి పెట్టి మాట్లాడుకున్నారు. సో, ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం గానీ, ఇలా చేయడానికి మాత్రం అఘోరీస్ ఏంటంటే వాళ్ళు జీవించే విధానం చాలా కఠినమైన జీవితం వాళ్ళది. ఎందుకంటే మనం వాళ్ళ బ్రతకలేం. వాళ్ళేంటంటే మనకి బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు. అంటే ఎక్కడో హిమాలయాల్లోను, కాశీ ఆ ఏరియాల్లోని అలాంటి దాని లోపల ఎక్కడికో కనపడకుండా వాళ్ళు శివుని ధ్యానిస్తూ ఇంకా రోజుల కొద్దీ ఇంక జ్ఞానంలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడో శివరాత్రికి ఇలాంటివి ఎవరైనా కొంతమంది ఆహ్వానితులు పండితులు గట్టా పిలుస్తూ ఉంటారు వాళ్ళని. అంటే శివుడిని అభిషేకించేటప్పుడు గానీ, లేదా కొన్ని కొన్ని కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు ఏవైనా చేసినప్పుడు మాత్రం వాళ్ళని కొంతమంది ఇన్వైట్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఎంతోమంది రారు. మహా అయితే ఒక నలుగురు, ఐదుగురు చాలా తక్కువ మంది వస్తారు అలా. ఎందుకంటే వాళ్ళకి గురువులుంటారు. వాళ్ళు అనుమతించి వాళ్ళు పలానా చోటకి వెళ్ళండి అంటేనే వాళ్ళెళ్తారు. అంటే వాళ్ళకుండే ధర్మాలు వాళ్ళు ఫాలో అవ్వాలి కాబట్టి. కాకపోతే ఇప్పుడొచ్చిన అఘోరి ఏంటంటే చాలా ఆహ్, చాలా ఏంటంటే ఎలా చెప్పాలంటే కారులో తిరుగుతూ ఇంకా ఒక వైభవంగా ఉంటదనమాట. సో, దానికి దీనికి అఘోరియే కాదు అని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. తన అఘోరి అంటే అఘోరికి ఉండాల్సిన లక్షణాలు అవి కావు. సో, ఎట్లా తన అఘోరి కింద ఎలా చేసుకుంటాము? తన అసలు అఘోరులు పెళ్ళిళ్ళు ఇలాంటి రిలేషన్స్, ఎమోషన్స్ అంటూ వాళ్ళకి ఏమి ఉండవు. అయినా సరే పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు ఇట్లా చేసుకొని ఇలా రీసెంట్‌గా పెళ్లి చేసుకొని ఇప్పుడు మొన్న రీసెంట్‌గా మళ్ళీ అఘోరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి మళ్ళీ వీడియో రిలీజ్ చేశాడు. మేము ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉండటం లేదు. ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నామని. ఎక్కడికెళ్ళినా తిరిగి మనం ఎన్ని ఊర్లు తిరిగినా, ఎక్కడికి తిరిగినా మన ఇంటికి మనం ఎప్పుడైనా సరే రావాల్సిందే. లేదు అనుకుంటే అక్కడే బ్రతకాలి అనుకుంటే మనం బ్రతకలేం. అనుకుంటాం అంతే బ్రతకగలం అని. కాకపోతే ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే మన హిందుత్వం మీద కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువ పడుతుంది. అంటే హిందువులు ఇలాగ అఘోరీలంటే అఘోరులకు ఉండే విలువ పోతుంది కదా! ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల. సో, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేశారు. కాకపోతే ఇప్పుడు వైష్ణవి అనే అమ్మాయి ఎవరైతే ఉందో వర్షిణి సంథింగ్ ఆ అమ్మాయి అయితే మళ్ళీ రీసెంట్‌గా తను వెనక్కి వచ్చేసింది. తనతో ఉండట్లేదు అని చెప్పేసి ఏదో అంటున్నారు. సో, అది ఎంతవరకో తెలీదు. కాకపోతే ఒకటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన హిందూ సాంప్రదాయాలు గానీ, వీట్లి గురించి గానీ మనం అవగాహన ఉండాలి ఎవరికైనా సరే. మొత్తం సబ్జెక్ట్ అంతా తెలియట్లేదు. కనీసం అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ మనం క్యాచప్ చేసామనుకోండి. తర్వాత ఓకే. నిజం మాకు ఒక టచ్ ఉండాలి ఆటిల మీద మనకి. అంటే సనాతన ధర్మం ఎట్లా ఏంటి? దాని గురించి ఎట్లా పోరాడతారు?
ఎలా కాపాడుకుంటారు చిన్న చిన్న బేసిక్స్ అనమాట. కాకపోతే ఈ అఘోరీస్ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే వాళ్ళు గమ్మునే మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడరు. మనం వాళ్ళని డైరెక్ట్‌గా చూడలేము. అంటే చూస్తాం గానీ వాళ్ళు మన మొహాలు చూడరు. వాళ్ళు ఇంకా దిగంబరంగా వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా వాటి మీద వస్త్రం అంటూ ఏముండదు. కొన్ని కొన్ని ఆటిల్లో ఏంటంటే కొంతమంది వస్త్రాన్ని వ్యవస్థను చేసుకుంటూ వెళ్ళిపోతారు గానీ మాక్సిమం అయితే వాళ్ళు దిగంబరంగా వెళ్తారు. అంటే ఏ బట్టలు గట్రా ఏమీ లేకుండా ఇంకా వాళ్ళు సిగ్గు అట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి దైవం దాంట్లో ఉంటారు కాబట్టి ఎదురోళ్ళు మనల్ని చూసి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది అలాంటిది ఉండదు. వాళ్ళ శివత్వం వాళ్ళది. వాళ్ళ తత్వంలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో, అలాంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఇలాంటి వాళ్ళని శ్రీనివాస్, ఈ అఘోరి లాంటి వాళ్ళని చూసుకోవడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళ మీద నెగెటివ్ ఇంపాక్ట్ ఎక్కువ పడిపోయి నిజంగా అఘోరాలంటేనే విలువ లేకుండా పోతది. ఎందుకంటే వాళ్ళకి చాలా శక్తులుంటాయి. కాకపోతే మనకు తెలియదు అలాంటి విషయాలు. ఎందుకంటే వాళ్ళు బయట ఎప్పుడు ప్రదర్శించరు కదా! వాళ్ళకుండే జ్ఞానం వేరు. వాళ్ళు కొన్ని సాధనలు చేస్తారు, కొన్ని యోగాలు చేస్తారు, కొన్ని తాంత్రిక విద్యలు ఎన్ని బోలెడు కఠినమైన పరీక్షలుంటాయి వాళ్ళకి. అయన్నీ ఫేస్ చేసుకొని, అన్నీ నిలబడి, అన్నీ చేసుకొని ఒక ప్రపంచానికి, ప్రజలందరికీ దూరంగా వాళ్ళు శివుడిని తలుచుకుంటూ, ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండిపోతారు వాళ్ళు. ఎప్పుడో ఒకసారి బయటకొస్తారు సంవత్సరం మొత్తం మీద ఏ కుంభమేళా టైంలోనో అలాంటి టైంలోనే బయటకొస్తారు. కాకపోతే ఇలాంటి అఘోరస్ వల్ల ఏంటంటే మనకి నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటది. సో, చక్కగా చేసుకొని జాబో లేకుంటే ఏదో తన సొంతంగా తను చేసుకొని, మ్యారేజ్ చేసుకొని లైఫ్ లీడ్ చేసేది వేరు. ఇలా నిజంగా తనకి దైవత్వంలో కలిసిపోవాలని అనుకుంటే తప్పులేదు. ఎందుకంటే కొంతమంది సన్యాసం తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ ప్రపంచంతోని పెళ్ళిళ్ళు ఈటిల మీద ఉండకూడదు ఇంకా. దేవుడంటే ఇంక దేవుడి మీదకెళ్ళిపోవాలి మనసు. అంతేగాని మళ్ళీ వచ్చి ఊర్లన్నీ తిరిగి ఆ గుడికెళ్ళి ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకొని, మళ్ళీ భార్యని కూడా తీసుకెళ్ళి గుడికెళ్ళి అన్నీ చేసుకుంటే ఆ ఘోరాస్ చాలా తిడతన్నారు ఆయన్ని. పోలీసులు కూడా ఏమనలేక ఇంకేం చేస్తారు. కేస్ ఫైల్ అవుతుంది కానీ అరెస్ట్ చేయట్లే. ఎందుకంటే మరి బలమైన సాక్ష్యాలు లేకుండా ఆళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో, ఈ న్యూస్ అనేది ఏంటంటే మనకి నెగెటివ్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సో, చెప్పాలనుకున్నది చెప్పాను. సో, ఎంతవరకు నచ్చింది ఏంటనేది మాకు ఖచ్చితంగా ఈ వీడియోకి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే నాకు ఇలాంటి మంచి మంచి కాన్సెప్టే చెప్తాను నేను. కాకపోతే ఒకటే చెప్తాను, పిల్లలకైనా సరే సనాతన ధర్మం గురించి గానీ, మన హిందుత్వం గురించి గానీ, ఎవరి మతానికి వాళ్ళని గౌరవించుకోవడం మంచిది. మన మతాన్ని మనం ప్రేమించు, ఎదురోళ్ళ మతాన్ని గౌరవించు అని మనం ఎప్పుడు నమ్ముతాం. మన మతాన్ని మనం ఎక్కువ మన హిందువులో తెలుసుకోవాలి. చిన్నపిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పాలి. ఎదురోళ్ళ మతాన్ని కూడా మనం గౌరవిస్తాం. ఇప్పుడు ఎవరైనా మా బోలెడు ఫ్రెండ్స్ ఉంటారు. అందులో ఒకడు ముస్లిం అయి ఉంటాడు, ఒకడు హిందూ ఉంటాడు, క్రిస్టియన్ ఉంటారు. అంతే. కాకపోతే ఎన్ని మతాల మధ్య గొడవలు కాకుండా సన్నిహితంగా వెళ్ళిపోవాలి జీవితం. ఇలాంటి అఘోరాలంటే నిజంగా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది చాలా. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా చాలామంది గురువులు వాళ్ళ పనులు మానుకొని వచ్చి టీవీల ముందు, కెమెరాల ముందు కూర్చొని ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మేము దయచేసి మమ్మల్ని ఎక్కడ వాళ్ళ భయం వాళ్ళది. ఎందుకంటే వాళ్ళని నెగిటివ్‌గా అనుకుంటారు కదా! ఆడెవడో చేసిన తప్పుకి మేమెందుకు శిక్ష అనుభవించాలన్నట్టు బాధపడతారు వాళ్ళు. వాళ్ళు చెప్తారు అప్పుడు నిజంగా అఘోరి అంటే ఏంటని. సో, మనం ఇలాంటి విషయాల్లో కొన్ని తెలుసుకోవడం చాలా మంచిది. పిల్లలకి కూడా ఇలాంటి విషయాలు నేర్పండి. మనం ధర్మం గురించి, మన భగవద్గీత మనం చదివినా చదవకపోయినా మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఈళ్ళు చెప్తారు మనకి. అలాంటి వాళ్ళు ఉన్నారు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆళ్ళు కనీసం వాళ్ళు చెప్పేదంటే వాళ్ళు సరదాగా చెప్తారు. మనకేమీ పెద్ద బోర్ కొట్టేలా కూడా చెప్పరు. సరదాగా జోకులు వేస్తూ నవ్వుతూనే చెప్తారు. గరికపాటి నరసింహారావు గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఫుల్ కామెడీగా ఉంటది ఆయనది. కానీ పాయింట్లు బాగా చెప్తాడు ఆయన. ఏదైతే మనం మైండ్‌కి అర్థం చేసుకోవాలో ఖచ్చితంగా మనం అది అర్థం చేసుకోగలుగుతాం. సో, ఇదే ఇవాల్టి వీడియో. ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్ మీద నేను మంచి కంటెంట్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా సపోర్ట్ చేయండి. కాకపోతే ప్రతిదీ తెలుసుకోవడం నేనేంటంటే నా వీడియోస్ ఎట్లా ఉంటాయంటే, ఏంటేడు కాసేపు ఏమో దేవుడు ఎడుతున్నాడు, కాసేపు ఇట్లా పెడుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలనో ఒక తపనలో ఉన్నా నేను. సో, ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్నది ప్రతిదీ నేను ఎక్స్‌ప్లెయిన్ నాకు ఎంతవరకు తెలిసిందో నేను అంతవరకు కరెక్ట్ ఇన్ఫర్మేషనే మీకు ఇస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, నా ఫీలింగ్ మీకు అర్థమవుతుంది. అంతేగాని కాసేపు దేవుడు పెట్టి కాసేపు ఇది పెడతానని కాదు. దయచేసి ఎవరు అలా అనుకోవద్దు. నాకు ఏది చెప్పాలని అనిపించితే అది నేను చెప్తాను అంతే. అది మీకు తెలుసుకోవాలి. అది మంచిది తెలియాలనుకుంటేనే చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.